అందరికీ నమస్కారం. ఈరోజు, రేపు, ఎల్లుండి అంటే బుధవారం, గురువారం, శుక్రవారం మోస్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తున్నాను. ఈరోజు ఎకనామిక్ సర్వేకి సంబంధించినటువంటి స్పెషల్ మాడ్యూల్, అలాగే రేపు, ఎల్లుండి యూనియన్ బడ్జెట్కి సంబంధించినటువంటి స్పెషల్ మాడ్యూల్స్. ఎకనామిక్ సర్వేని మీరు గమనిస్తే 2023-24 అని ఉంటుంది. అదే యూనియన్ బడ్జెట్ని చూసారంటే 2024-25 అని ఉంటుంది. అసలు ఈ 2023-24 అంటే ఏమిటి? ఇది ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 దాకా. అంటే గత ఆర్థిక సంవత్సరంలో మన ఎకానమీ ఎలా పెర్ఫామ్ చేసింది, ఎక్కడెక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ నెగటివ్స్ ఉన్నాయి, మ్యాక్రో ఎకనామిక్ ఇండిసెస్ ఎలా ఉన్నాయి అనేటువంటి ఒక రిపోర్ట్ కార్డ్ అన్నమాట ఎకనామిక్ సర్వే అంటే. అందుకే ఎకనామిక్ సర్వే మీద 2023-24 అని ఉంటుంది. ఇక యూనియన్ బడ్జెట్ విషయానికి వస్తే 2024-25 అని ఉంటుంది. అంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ ప్రపోజల్స్ అన్నమాట. అది యూనియన్ బడ్జెట్. దాన్నే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. అర్థమైంది కదా? ఈ 2023-24 అలాగే 2024-25కి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చాను. సో ఎకనామిక్ సర్వే పార్లమెంట్లో ప్రజెంట్ చేసింది చూస్తే ఎకనామిక్ సర్వే 2023-24 అని ఉంటుంది, బడ్జెట్ 24-25 అని ఉంటుంది. సరే, అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏమిటో బ్రీఫ్గా మీకు చెప్పాను. ఒక రిపోర్ట్ కార్డ్ ఎకానమీకి సంబంధించి, అలాగే ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ఇందులో ఉంటుంది. దీన్ని ఎవరు తయారు చేస్తారు? ఈ ఎకనామిక్స్ డివిజన్, ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కింద ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నటువంటి ఎకనామిక్స్ డివిజన్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికమెండేషన్ తోటి వీళ్ళు తయారు చేస్తారు. అంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. కాకపోతే రికమెండేషన్ మాత్రం చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నమాట, సిఈఏ. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూనియన్ బడ్జెట్ని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళే తయారు చేస్తారు. అర్థమైంది కదా? యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఒక్కరోజు ముందు ఈ ఎకనామిక్ సర్వేని పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఇది 400-500 పేజీల డాక్యుమెంట్ అన్నమాట. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలను తీసుకొని మీకు అర్థమయ్యే విధంగా ఇన్ఫోగ్రాఫిక్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిది సాలియంట్ పాయింట్స్ లేకపోతే ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ గురించి కొన్ని స్లైడ్స్ తీసుకున్నాను. తర్వాత కొన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ జీడిపి గ్రోత్కి సంబంధించి గత 3 సంవత్సరాల్లో, కోవిడ్ తరువాత 3 సంవత్సరాల్లో ఎకానమిక్ గ్రోత్ యావరేజ్ 8% ఉంది. దీనికి కొంత కారణం బేస్ ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. అంటే కోవిడ్ సంవత్సరంలో ఎకానమీ తగ్గిపోయింది కదా, అంటే కాంట్రాక్ట్ అయ్యింది కదా, అందుకని నెక్స్ట్ ఇయర్ జంప్ న్యాచురల్గా ఉంటుంది, దాన్ని బేస్ ఎఫెక్ట్ అంటాం. ఎనీహౌ 8% యావరేజ్ గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది గత 3 ఆర్థిక సంవత్సరాల్లో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనాకి ముందు సంవత్సరంతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఓవరాల్గా 20% పెద్దదైంది. అంటే ఓవరాల్ గ్రోత్ కరోనా ముందు సంవత్సరంతో పోలిస్తే 20% పెరిగింది. అయితే గత 3 సంవత్సరాలుగా 8% ఈ గ్రోత్ రేట్స్ రికార్డ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కాషియస్గా 6.5-7% జీడిపి గ్రోత్ మాత్రమే ఉంటుంది అని ఎందుకు చెప్పారు? ఎందుకంటే దానికి 3-4 కారణాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఈ డీగ్లోబలైజేషన్. ఉదాహరణకి మీరు చూస్తే ప్రస్తుతం ఈ జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అంటే గ్లోబల్ సప్లై చైన్స్ బ్రేక్ అవుతున్నాయి జియోపొలిటికల్ డిస్టర్బెన్సెస్ మూలంగా. అంటే జియోపొలిటికల్ డిస్టర్బెన్సెస్ మూలంగా గ్లోబల్ సప్లై చైన్స్ ఫ్రాగ్మెంట్ అవ్వటాన్ని జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ అంటారనమాట. జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్ ఒక కారణం. రెండోది ప్రొటెక్షనిస్ట్ వాల్స్. 2023వ సంవత్సరంలో దాదాపు ఈ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి, ఇంపోర్ట్స్కి సంబంధించి వేరు దేశాలు 3000 సర్క్యులర్స్ ఇచ్చాయి.
ఆ 3000 సర్క్యులర్స్ కూడా ప్రొటెక్షనిజంకి సంబంధించి. సో రాబోయే కాలంలో అన్సర్టనిటీస్, అలాగే మాన్సూన్ ఎలా ఉంటుందో తెలియదు, క్లైమేట్ చేంజ్ మూలంగా క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ ఎన్నొస్తాయో తెలియదు. అందుకే కాషియస్గా 6.5 నుంచి 7% గ్రోత్ రేట్ ప్రొజెక్ట్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2% ప్రొజెక్ట్ చేసింది. ఎస్బీఐ రీసెర్చ్ వాళ్ళు 8% ప్రొజెక్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా కాషియస్గా వెళుతోంది ఎకనామిక్ సర్వే ప్రకారం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి సంవత్సరం 2036 దాకా రాగల 12 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం 80 లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవ్వాలి. 8 మిలియన్ జాబ్స్. 80 లక్షలు అంటే రాగల 12 సంవత్సరాల్లో 10 కోట్ల మందికి ఉపాధి లభించాలి. అగ్రికల్చర్ నుంచి ఎస్కేప్ అయ్యే వాళ్ళకి, అగ్రికల్చర్ నుంచి వేరే సెక్టర్స్లోకి వెళ్ళే వాళ్ళకి కొంచెం డీసెంట్ జాబ్స్ క్రియేట్ అవ్వాలి. దీనికోసం చాలా సజెషన్స్ చేయటం జరిగింది. ఒకటేంటంటే, ప్రైవేట్ సంస్థలకి చిన్నపాటి సజెషన్తో పాటుగా ఒక రకంగా క్రిటిసిజం కూడా. మీరు ఎక్కువ క్యాపిటల్ మీద ఆధారపడుతున్నారు. ప్రైవేట్ సంస్థలకి ఎకనామిక్ సర్వే ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే, మీరు ఎక్కువ డబ్బులు క్యాపిటల్ ఓరియంటెడ్ గ్రోత్ మీద ఆధారపడుతున్నారు. లేబర్ ఓరియంటెడ్ గ్రోత్ మీద కూడా ఆధారపడండి. క్యాపిటల్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో లేబర్కి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే డీసెంట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. అది మీ బాధ్యత. 2020 నుంచి 2023 మధ్య 3-4 ఏళ్ల కాలంలో మీ లాభాలు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకుంటే 4 రెట్లు అయ్యాయి. లాభాలు పెరిగాయి కదా. జాబ్ క్రియేషన్ మీద మీరు ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అలాగే జాబ్ క్రియేషన్కి ఇంకా మన దేశంలో కొన్ని విషయాల మీద సమగ్రంగా చర్చించడానికి ఒక ట్రైపార్టైట్ కాంపాక్ట్ ఏర్పాటు చేయాలి అని సజెస్ట్ చేసింది. ఇక్కడ సెంటర్, స్టేట్స్, ప్రైవేట్ సెక్టర్ వీళ్ళంతా కలిసి ట్రైపార్టైట్ కాంపాక్ట్. ఇంకోటి ఏం చెప్పిందంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, అధునాతనమైన టెక్నాలజీస్ ఉపయోగించి ఉద్యోగాల్ని తీసేసే విధంగా చేయకండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఉద్యోగాలు క్రియేట్ చేయండి. అంటే జాబ్ రిప్లేసింగ్ టెక్నాలజీస్ని వాడకండి. మన దేశం 145 కోట్ల జనాభా ఉన్న దేశం. వర్కింగ్ ఏజ్ పాపులేషన్లో చాలామంది ఉన్నారు. తర్వాత డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే జాబ్ మార్కెట్లో ఎంటర్ అయ్యే వాళ్ళు పెరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ లాభాలేమో 3 రెట్లు అయ్యాయి, 3-4 రెట్లు అయ్యాయి కదా 3-4 ఏళ్ల కాలంలో. మీరేమో క్యాపిటల్ మీద దృష్టి పెట్టి లాభాలు సంపాదిస్తున్నారు. లేబర్ మీద దృష్టి పెట్టకపోతే ఎట్లా అనేటువంటి దాని మీద కూడా ఈ ఎకనామిక్ సర్వే ఒక సటిల్ మెసేజ్ ఇవ్వటం జరిగింది. కార్పొరేట్ సెక్టర్కి కూడా మీ దగ్గర కూడా బాధ్యత ఉంది, బాధ్యతగా ప్రవర్తించండి అని చెప్పటం జరిగింది. కాబట్టి ఉద్యోగాల కల్పన అనేది ఇప్పుడు సీరియస్ ఇష్యూ. మనం ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. సీరియస్ ఇష్యూ అనే విషయం ఎకనామిక్ సర్వే చదివితే మీకు అర్థమైపోతుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. ఇంకో రకంగా చూస్తే చైనా నుంచి ఏమన్నా ఇంపోర్ట్స్ తగ్గించామంటే తగ్గించలేకపోయాం. యథావిధిగా మనం వాడే ఫోన్లు, అలాగే మనం వాడే ల్యాప్టాప్స్, రకరకాల పరికరాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఇంకా ఇతరితర యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా చైనా నుంచే వస్తున్నాయి. ఇంపోర్ట్ డిపెండెన్సీని ఏమైనా తగ్గించామా? తగ్గించలేదు. మరి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద రిస్ట్రిక్షన్స్ ఎందుకు? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కూడా అలౌ చేయండి. అలౌ చేస్తే మీకు దేశానికి ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఉపయోగపడుతుంది అని చెప్పి కూడా సజెషన్ ఇచ్చారు. ప్రభుత్వం ఈ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది చెప్పాను కదా, మీ లాభాలు 4 రెట్లు అయ్యాయి 4 ఏళ్ల కాలంలో. మీరు లేబర్ ఓరియంటెడ్ జాబ్స్ని క్రియేట్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఎకనామిక్ గ్రోత్ అంటే ఎకనామిక్ గ్రోత్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కావచ్చు, జాబ్ క్రియేటింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే కావచ్చు, తర్వాత ల్యాండ్ మార్కెట్ ఈజ్ అవ్వాలంటే కావచ్చు, లేబర్ మార్కెట్ సమస్యలకి పరిష్కారాలని కనుక్కోవాలంటే, వీటన్నిటికీ కూడా ట్రైపార్టైట్ కాంపాక్ట్ అవసరం. రాష్ట్రాలు, కేంద్రం, ప్రైవేట్ సెక్టర్
కలిసి కూర్చొని మాట్లాడాలి. ఇది చేయకపోతే వికసిత్ భారత్ అనేది సాధ్యం కాదు అనే విధంగా ఈ ఎకనామిక్ సర్వే చెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేట్ సెక్టర్ రెస్పాన్సిబుల్గా ఉండాలి. మీరు గమనించే ఉంటారు, ప్రైవేట్ సెక్టర్కి సంబంధించినటువంటి ఈ ఆన్లైన్ యాప్ బేస్డ్ లెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతారహితంగా ప్రవర్తించటం, తర్వాత వాళ్ళు ఏదైనా సరే లోన్ రికవరీ చేసుకోవడానికి కోయర్సివ్ మెథడ్స్ని వాడటం, ఇన్సూరెన్స్ కంపెనీలు మిస్ సెల్లింగ్ ద్వారా ప్రోడక్ట్కి సంబంధించిన వివరాలు దాచిపెట్టి చెప్పకుండా ప్రోడక్ట్స్ అమ్మటం, ఇలాంటి వాటిని మీరు వాటి జోలికి వెళ్లకుండా మీ బాధ్యతని మీరు నెరవేర్చండి, మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, సోషల్ మీడియా మూలంగా ఎక్సెసివ్ ఆబ్సెసివ్ యాటిట్యూడ్ సోషల్ మీడియా మీద, దాని మూలంగా మెంటల్ హెల్త్ పాడైపోతుంది అని కూడా ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎక్సెసివ్ స్క్రీన్ టైం అనేది కామన్ అయిపోయింది ఇవాళ. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ సెక్టర్. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గణనీయంగా పెంచింది. ఉదాహరణకి కరోనా ముందు సంవత్సరంలో చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ జీడిపి 1.7% ఉండేది. గత ఆర్థిక సంవత్సరంలో అది 3.2% చేరింది. అంటే దాదాపు డబల్ అయింది 4 ఏళ్ల కాలంలో. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి జీడిపి గ్రోత్ ప్రధానంగా డ్రైవ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతకాలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని డ్రైవ్ చేస్తుంది? ప్రైవేట్ సెక్టర్ దాన్ని ఏమంటామంటే, సెంట్రల్ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ పోయినప్పుడు న్యాచురల్గా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకుంటూ రావాలి. దాన్ని క్రౌడింగ్ ఇన్ అంటామన్నమాట. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రాలు కావచ్చు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ట్రస్ట్ ఇచ్చారు అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ పెరగాలి. ఫ్యాక్టరీస్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు. ఒక ఎక్స్ప్రెస్ వే కేంద్రం కట్టిందనుకోండి, ఒక ఎకనామిక్ కారిడార్, విజయవాడ నాగ్పూర్ ఎకనామిక్ కారిడార్, ఇది ఖమ్మం వరంగల్ మీదగా వెళుతుంది. ఎకనామిక్ కారిడార్ కట్టారనుకోండి, దాని పక్కన ప్రైవేట్ సెక్టర్ యొక్క ఫ్యాక్టరీస్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి. ప్రైవేట్ సెక్టర్ ఎందుకని ఇన్వెస్ట్మెంట్స్ పెంచడం లేదు అని కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. దాన్ని క్రౌడింగ్ ఇన్ అంటామన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఎంతకాలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచుకుంటూ పోతుంది, ప్రైవేట్ సెక్టర్ టేక్ ఓవర్ చేయాలి, అది జరగటం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్ సెక్టర్ మీరు ఫారిన్ గూడ్స్ని ఇమిటేట్ చేయకుండా, అంటే అక్కడేదో జంక్ ఫుడ్ తింటున్నారు, అలాగే అక్కడ ఒక ఫ్యాట్ ఫుడ్ తింటున్నారు, అక్కడ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్, వాటిని మీరు ఇమిటేట్ చేసి లాభాలు సంపాదించకుండా మన ఇండియన్ లైఫ్ స్టైల్, ఇండియన్ క్విజిన్, వీటన్నిటినీ ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయండి. మన ప్రాక్టీసెస్ ఇతర దేశాల ప్రాక్టీసెస్తో పోలిస్తే కొన్ని బెటర్గా ఉన్నాయి. మన దేశంలో ఉన్నటువంటి యోగాని ప్రపంచం ఇవాళ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా మీరు బాధ్యతాయుతంగా ఉండండి అని చెప్పడం జరిగింది. ఇక ఈ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చినా తక్కువే. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్య కాలంలో నెట్ ఫారిన్ క్యాపిటల్ తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ దేశాలకి కొంత రీపాట్రియేట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. అందుకని ప్రభుత్వం ఈ సమస్యల్ని సాల్వ్ చేయాలి. ఏవైనా ట్యాక్సేషన్ ఇష్యూస్ ఉన్నాయా, పాలసీ అన్సర్టనిటీస్ ఉన్నాయా, లేకపోతే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఏమిటి? ఇక్కడ ఒకవేళ సబ్సిడరీ కంపెనీ పేరెంట్ కంపెనీ దగ్గర ఏదైనా కొన్నదనుకోండి, ఏదైనా అమ్మిందనుకోండి, అక్కడ ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ఉండాలి. దాన్ని ఈ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అంటాం. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని పెంచడానికి ట్రై చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ఫ్లేషన్. మీరు గమనించే ఉంటారు, గత కొన్ని నెలలుగా మానిటరీ పాలసీ కమిటీ రెపో రేట్ని అట్లాగే ఉంచింది. 6.5%. ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం లేదు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ 5% ఉంది కదా, 6% ఉంది కదా, అది 4కు వస్తే కానీ మేము తగ్గించం అంటున్నారు. అయితే ఇక్కడ ఒక వ్యాలిడ్ ప్రశ్నని రైజ్ చేసింది ఎకనామిక్ సర్వే. అదేంటంటే, మీకు ఇక్కడ
నార్మల్ ఇన్ఫ్లేషన్ 5% ఉంది. హెడ్లైన్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అంటాం దాన్ని. అది ఓవరాల్గా 5% ఉంది, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఫుడ్ ఇన్ఫ్లేషన్ దాదాపు 8-9% ఉంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే మోస్ట్లీ సప్లై సైడ్ ప్రాబ్లం. సీజనల్గా టమాటాలు దొరకవు, ఉల్లిపాయలు దొరకవు. అలాగే సీజనల్గా మీకు కొన్ని రకాల ఫ్రూట్స్, వెజిటబుల్స్ దొరకవు. అలాగే మనకి సెల్ఫ్ సఫిషియన్సీ లేకపోవడం వల్ల, సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ వల్ల మనకి కొన్నిసార్లు వెజిటబుల్ ఆయిల్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, వీటిల్లో కొంచెం తక్కువ అవైలబుల్గా ఉండటం వల్ల, సప్లై సైడ్ కన్స్ట్రెయింట్స్ వల్ల రేట్లు పెరగచ్చు. మీరేమో ఓవరాల్ ఇన్ఫ్లేషన్ 5% ఉంది కదా అని చెప్పి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం లేదు. మీరు వాస్తవంగా చూస్తే ఫుడ్ ఇన్ఫ్లేషన్ 9% ఉంది. మరి ఇప్పుడు ఆ 9% ఉన్నటువంటి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో అది, అలాగే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఫ్యూయల్ కాంపోనెంట్స్ తీసేస్తే కోర్ ఇన్ఫ్లేషన్ 3% ఉంది. మీరు కోర్ ఇన్ఫ్లేషన్ని చూడండి, ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంతా కూడా సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. మీరు ఈ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే సెట్ చేస్తారో అది నార్మల్గా మీరు తీసుకోవాల్సింది డిమాండ్ సైడ్ ఇన్ఫ్లేషన్. మీరు ఆ హై ఇంట్రెస్ట్ రేట్ ఉంచినా కూడా ఇది దిగొస్తుందా ఇన్ఫ్లేషన్? ఫుడ్ ఇన్ఫ్లేషన్ దిగిరాదు కదా. అక్కడ డిమాండ్ మూలంగా వచ్చిన ఫుడ్ ఇన్ఫ్లేషన్ కాదు కదా. ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది? సప్లై సైడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది. అందుకే మీరు కోర్ ఇన్ఫ్లేషన్ని పరిగణలో తీసుకొని మీ మానిటరీ పాలసీని సెట్ చేయండి అని సలహా ఇచ్చింది. అంతేకాకుండా ప్రస్తుతం కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ దాంట్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ 45-46% వెయిటేజ్ ఉంది. ఫుడ్ అండ్ బెవరేజెస్కి దాని వెయిటేజ్ని తగ్గించండి. ఈ మధ్య కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే వచ్చింది కదా, దాన్ని బేస్ చేసుకొని సిపిఐని రివైజ్ చేయండి అని కూడా సలహా ఇవ్వటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ సప్లై సైడ్ ఇష్యూస్ అగ్రికల్చర్ ఫ్రంట్లో ఎలిమినేట్ చేయడానికి లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ పల్సెస్, సెల్ఫ్ సఫిషియన్సీ ఇన్ ఆయిల్ సీడ్స్, మార్కెటింగ్ స్ట్రాటజీస్ పెంచటం, మిడిల్ మెన్ని ఎలిమినేట్ చేయటం, తర్వాత మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచటం, తర్వాత కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ పెంచటం, ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టమని కూడా ఎకానమిక్ సర్వే చెప్పింది. తర్వాత ఇక్కడ ప్రస్తుతం మీరు ఫిస్కల్ డెఫిసిట్ తీసుకుంటే దాదాపు 5% అటు ఇటుగా ఉంది. రాష్ట్రాలకి 3%. సో ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 8% ఉంది అరౌండ్. రాష్ట్రానికి కేంద్రాలకి కలిపితే, కేంద్రానికి రాష్ట్రాలకి కలిపితే దాన్ని మీరు 7% కంటే లోపలికి తెచ్చేయండి. అప్పుడు అంతర్జాతీయ సంస్థలు S&P, ఫిచ్, మూడీస్ లాంటివి క్రెడిట్ రేటింగ్ని పెంచుతాయి. ప్రస్తుతం మన దేశానికి లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ ఇచ్చాయి. ఎందుకని ఇచ్చాయి? మన ఎకానమీ, మ్యాక్రో ఎకానమిక్ ఇండిసెస్ ఇంత బలంగా ఉన్నప్పటికీ, ఎక్స్టర్నల్ ఫ్రంట్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ మనకి లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ రేటింగ్ని ఎందుకు ఆ సంస్థలు ఇస్తున్నాయి? ఎందుకు ఇస్తున్నాయంటే మనకి ఈ ఏదైతే ఓవరాల్ పబ్లిక్ డెట్ ఉందో అది చాలా ఎక్కువ ఉంది. అరౌండ్ 80% ఆఫ్ జీడిపి ఉంది. అలాగే గవర్నమెంట్ డెఫిసిట్ అంటే రాష్ట్రాలకి కేంద్రానికి కలిపి జనరల్ గవర్నమెంట్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది 8% పైగా ఉంది. ఇవి తగ్గించండి, అప్పుడు మన క్రెడిట్ రేటింగ్ కూడా పెరుగుతుంది. తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే ట్యాక్సెస్, ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ గణనీయంగా పెరుగుతున్నాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో పోలిస్తే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిగ్రెసివ్ ట్యాక్సెస్ అని మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని 2 ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఓవరాల్ ట్యాక్స్ టు జీడిపి రేషియో 11.7%కి వచ్చింది. గత 10-15 సంవత్సరాలు చూస్తే అది 10-12% మధ్యలోనే ఉంటుంది. ఇక్కడ పెద్ద గొప్పగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కోవిడ్ టైంలో తగ్గింది, మళ్ళీ పెరిగింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే డైరెక్ట్ ట్యాక్సెస్ 6.5% ఆఫ్ జీడిపి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5.2% ఆఫ్ జీడిపి. ఇది మాత్రం ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకంటే డైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి సంపాదించేవాడే కడతాడు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిగ్రెసివ్. సబ్బు బిళ్ళ కొనుక్కుంటే అందరికీ ఒకటే ట్యాక్స్. అంబానీ సబ్బు రుద్దుకున్నా, మనం రుద్దుకున్నా ట్యాక్స్ ఒకటే. అర్థమైంది కదా? అంబానీకి అది నథింగ్. పూరి గుడిసెలో ఉండేవాడికి ఆ సబ్బు మీద వేసిన ట్యాక్స్ చాలా ఎక్కువ.
అందుకే డిస్ప్రపోర్షనేట్గా పేదవాళ్ళు ఇంపాక్ట్ అవుతారు ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఈ మధ్య కాలంలో శుభ పరిణామం ఏంటంటే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి పెరగటం అనేది శుభ పరిణామం అన్నమాట. తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది చాలా పెద్ద శుభ పరిణామం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇప్పుడు 3.2% ఆఫ్ జీడిపి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 4 ఏళ్ల కింద అది 1.7% ఆఫ్ జీడిపి. అర్థమైంది కదా? ఈ 4 ఏళ్ల కాలంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని గణనీయంగా పెంచింది. అబ్సల్యూట్ టర్మ్స్లో 3 రెట్లు పెరిగింది. యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 2 రెట్లు పెరిగింది. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని క్రౌడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ట్యాక్స్ బాగా పెరుగుతున్నాయి ప్రభుత్వానికి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ట్రాన్స్ఫర్స్ కూడా బాగా వచ్చాయి ఈ సంవత్సరం. అందుకే మీరు ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించండి అని సజెషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ గ్రోత్ కొంచెం కాషియస్గా వెళ్ళారని చెప్పాను కదా, దానికి కారణం జియో ఎకనామిక్ ఫ్రాగ్మెంటేషన్, ఇంక్రీజింగ్ ట్రస్ట్ డెఫిసిట్, ట్రేడ్కి సంబంధించినటువంటి రిస్ట్రిక్షన్స్ 2023 సంవత్సరంలో ఇవ్వటం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రొడక్టివ్ ఎంప్లాయ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్కిల్ గ్యాప్స్ని బ్రిడ్జ్ చేయాలి. ఎస్ఎంఈస్కి సంబంధించినటువంటి బాటిల్ నెక్స్ అన్ని తొలగించాలి. తర్వాత ఇన్ఈక్వాలిటీ, అలాగే జస్ట్ ట్రాన్సిషన్, వీటన్నిటి మీద దృష్టి పెట్టండి అని చెప్పడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి మనం కొన్ని ఆస్పెక్ట్స్ మీద దృష్టి పెడితే ఇక్కడ కూడా వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతాయి. ఫ్రాగ్మెంటెడ్ ల్యాండ్ హోల్డింగ్స్, 1 ఎకరం 2 ఎకరాలు 1/2 ఎకరం పొలం ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పరిధిలోకి తీసుకొస్తాయి. అప్పుడు వాళ్ళ పర్చేసింగ్ పవర్ అంటే వాళ్ళ ఇన్కమ్స్ పెరుగుతాయన్నమాట. బెటర్ బార్గెయినింగ్ పవర్ ఉంటుంది. తర్వాత ల్యాండ్కి సంబంధించి కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రాకోనియన్ ల్యాండ్ లాస్ అనేది పెద్ద అవరోధంగా మారాయి. ఇక్కడ చూడండి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ఫ్యాక్ట్ 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 3 రెట్లు పెరిగింది. అంతేకాకుండా యాజ్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2019-20లో 1.7% అయితే గత ఆర్థిక సంవత్సరంలో 3.2%, దాదాపు డబల్ అయింది. అలాగే రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గుకుంటూ వస్తోంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుకుంటూ వస్తోంది. శుభ పరిణామమే కదా. అర్థమైంది కదా? మీరు సంపాదిస్తున్నారు, ఊరికే బజార్కి వెళ్ళి అది చేసి ఇది చేసి ఖర్చు పెట్టకుండా ఒక పొలం కొంటారు, ఒక ఇల్లు కొంటారు, రాబోయే తరాలకి ఉపయోగపడుతుంది కదా. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే. ఇక ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా పెరుగుకుంటూ పోతుంది. ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏమిటి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్తో పాటుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా కొన్ని అసెట్స్ని క్రియేట్ చేస్తుంది, లాంగ్ టర్మ్ అసెట్స్ని. అవి కూడా కలిపితే ఇఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూడండి ఎలా పెరుగుతున్నాయో. అంటే మనకి బోల్డ్ అన్ని డాలర్లు వస్తున్నాయి, అవసరమైన దానికంటే డాలర్స్ ఎక్కువ వస్తున్నాయి. వాటన్నిటినీ ఎక్సెస్ డాలర్స్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనేస్తుంది. దాన్ని మేనేజ్డ్ ఫ్లోట్ అంటారు. దాంతో మన కరెన్సీ వొలటాలిటీ మీరు గమనిస్తే 2% కంటే తక్కువ ఉంది. అఫ్కోర్స్ ఈ యూరోపియన్ కంట్రీస్, యూఎస్ఏ ఆర్బీఐ డాలర్స్ని కొనటాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్గా కరెన్సీని అట్లా ఉంచారు, లేకపోతే కరెన్సీ ఇంకా ఎప్రిషియేట్ అవ్వాల్సింది అన్నటువంటి ప్రపంచ వాదనలు పక్కన పెడితే ఈ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పెరుగుతున్నాయి. దాదాపుగా $650 బిలియన్ ఉన్నాయి. ఇవి 11 నెలల ఇంపోర్ట్ కవర్ అన్నమాట. ఇంపోర్ట్ కవర్ అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని నెలల ఇంపోర్ట్కి సరిపోతాయి? 11 నెలలు. బెంచ్ మార్క్ ఎంత? 10 నెలలు. అర్థమైంది కదా. తర్వాత ఎక్స్టర్నల్ డెట్, ఇక్కడ కూడా చాలా సేఫ్గా ఉన్నాం. ఎక్స్టర్నల్ డెట్ యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి 18-19% ఉంది. తర్వాత ఎక్స్టర్నల్ డెట్ గురించి పెద్ద ఇబ్బంది లేదు. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కూడా రోబస్ట్గా ఉన్నాయి. షార్ట్ టర్మ్ డెట్ కూడా తక్కువ ఉంది. అందుకని ఎక్స్టర్నల్ డెట్ ఫ్రంట్లో అంత ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. ఫారిన్ రెమిటెన్సెస్, అమెరికాలో ఉన్నటువంటి పిల్లాడు ఇక్కడికి డబ్బులు పంపిస్తాడు, ఇవన్నీ ఫారిన్ రెమిటెన్సెస్ $120 బిలియన్.
సర్వీసెస్ తర్వాత ఎక్కువ డబ్బులు వచ్చేటువంటిది కరెంట్ అకౌంట్లో ఇదే అని చెప్పచ్చు, ఫారిన్ రెమిటెన్సెస్. అర్థమైంది కదా, మీకు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో మనకు డెఫిసిట్ ఉంది. ఈ ఫారిన్ రెమిటెన్సెస్ అది మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ని బాగా తగ్గించేస్తుంది. అలాగే సర్వీసెస్ సర్ప్లస్ కూడా. అర్థమైంది కదా. ఇట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్ ఆఫ్టర్ సర్వీసెస్. $120 billion. డిస్టెంట్ సెకండ్లో మెక్సికో ఉంది, మీరు ఇక్కడ గమనిస్తే. తర్వాత ఫుడ్ గ్రెయిన్స్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది వరీయింగ్ పాయింట్. దాన్ని కొంచెం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సప్లై సైడ్ బాటిల్ నెక్స్ని కొంచెం తొలగించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ ఇంటెలిజెన్స్ పెంచడం కావచ్చు, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కావచ్చు, మిడిల్ మెన్ని ఎలిమినేట్ చేయడం కావచ్చు, అలాగే ఈ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ క్రియేట్ చేయడం కావచ్చు. కొన్నిటిల్లో అంటే పల్సెస్, ఆయిల్ సీడ్స్ లాంటి వాటిల్లో అవుట్పుట్ పెంచడం కావచ్చు, ప్రొడక్టివిటీ పెంచడం కావచ్చు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరు ఫుడ్ గ్రెయిన్స్ చూస్తే రికార్డ్ ఎవర్ లెవెల్ 330 మిలియన్ టన్స్కి వెళ్ళింది. ఎప్పుడు 2022-23 గత ఆర్థిక సంవత్సరంలో 1 మిలియన్ టన్ తగ్గి 329 మిలియన్ టన్స్ రికార్డ్ అయిందనమాట. తర్వాత పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, మన ఫుడ్ గ్రెయిన్స్ టోటల్ ఏంటని చెప్పుకున్నాం, 330 మిలియన్ టన్స్. అందులో దాదాపు 20% పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాయి. 20% అంటే 330 × 0.2 66 మిలియన్ టన్నులు అనమాట. అర్థమైంది కదా. సో మన పేదవాడు 2 పూట్ల అన్నం తినగలుగుతున్నాడంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మూలంగానే. ఇక ఈ స్లైడ్లో సర్వీసెస్ సెక్టర్ గ్రోత్ గురించి చెప్పడం జరిగింది. సర్వీసెస్ సెక్టర్ ఈస్ బూమింగ్, ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అలాగే ఫారిన్ రెమిటెన్సెస్ ఆర్ బూమింగ్. వీటి మూలంగానే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటువంటిది చాలా కంట్రోల్లో ఉంది. మనకి కరెంట్ అకౌంట్ డెఫిసిట్కి సంబంధించి కంఫర్ట్ జోన్ 2.5% అయితే మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1% కంటే కూడా తక్కువగా ఉందన్నమాట. ఇక రిటైల్ ఇన్ఫ్లేషన్ రేట్ మీరు చూస్తే ఈ 5% ఎలివేటెడ్గా కనబడటానికి ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రధాన కారణం. సో ప్రభుత్వం ఫుడ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాల్ని మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇక రేపు ఎల్లుండి గురువారం శుక్రవారం యూనియన్ బడ్జెట్కి సంబంధించి మీకు 2 మాడ్యూల్స్ ప్రజెంట్ చేస్తాను. ఈ 3 మాడ్యూల్స్ తప్పకుండా చూడండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఎకనామిక్ సర్వే యూనియన్ బడ్జెట్ అర్థమైతే మీకు ఎకానమీకి సంబంధించి చాలా విషయాలు ఫాలో కావటం తేలికైపోతుందన్నమాట. సరే, రేపు యూనియన్ బడ్జెట్తో కలుద్దాం. నమస్తే.